హలో అండి, ఈరోజు క్యాప్సికమ్ తోటి ఒక మంచి టేస్టీ కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. రైస్లోకి చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. అండ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు. 1/2 kg క్యాప్సికమ్ తీసుకోండి. దానికి తగ్గట్టుగా పెద్ద సైజు ఒక 3 ఉల్లిపాయలు తీసుకోండి. వాటిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. మరీ క్యూబ్స్లా కట్ చేస్తే టేస్ట్ అంత బాగోదనమాట. ఇలా కట్ చేస్తేనే బాగుంటుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం ఒక 1/2 కప్ పల్లీలు తీసుకోండి. 1/2 కప్ అంటే ఎక్కువ కూడా కాదు, ఒక 100 grams వరకు పల్లీలు తీసుకోండి. వాటిని ఇలాగా మెత్తగా పొడి చేసుకోండి. అలా అందరి దగ్గర రోళ్ళు ఉండకపోవచ్చు కదా, అండ్ మిక్సీలో వేసుకుని పొడి చేసుకోండి. ఆ పొడిని తీసుకెళ్ళి మనం ఏదైతే కట్ చేసుకుని పెట్టుకున్నామో ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ మీద వేసేయండి. ఇప్పుడు మనం దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. అందులోనే సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కారము, పసుపు, ధనియా పొడి, జీలకర్ర పొడి, అండ్ ఫైనల్గా దీనికి టేస్ట్ వచ్చే లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చాట్ మసాలా. చాట్ మసాలా పానీపూరిలో కదండి, కొన్ని కర్రీస్లో కూడా వేస్తే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉంటే కస్తూరి మెథి కూడా వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఆ ముక్కలకి పట్టేటట్టు అలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కర్రీ గ్రేవీ కోసం మనం ఒక 1/2 కప్ దాకా పెరుగు తీసుకుందాము. పెరుగు కన్నా కూడా ఫ్రెష్ క్రీమ్ ఉంటే తీసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను పెరుగు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక బాండీ తీసుకోండి. అందులో ఆయిల్ లేదంటే బటర్ వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది కాగిన తర్వాత అందులో కొద్దిగా సోంపు వేసుకోండి. ఈ గ్రేవీ కర్రీస్ అన్నింటిలోకి సోంపు వేస్తే చాలా బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ దాకా సోంపు వేసి అది వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ మిక్స్ని కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే క్యాప్సికమ్ తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి దాన్ని కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఉంది కదా, ఆ పెరుగుని వేసుకుంటూ స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినా ఫాస్ట్గా మిక్స్ చేసినా కూడా అది ముక్కలకి పట్టకపోయేసరికి కూడా అది కర్రీ అనేది మాడిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో ఉంటే అంతే, స్లోగా తిప్పుతూ ఉండాలి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అలా చేసిన తర్వాత ఒక 5 minutes అంతే, ఎక్కువసేపు కూడా కాదు. మూత పెట్టి అలా ఉంచేసి పైన ఆయిల్ పైకి తేలేంత వరకు, కర్రీ పైకి తేలేంత వరకు ఉంచితే సరిపోతుంది అనమాట. దాని తర్వాత కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ కదా. చపాతీలో కానీ రైస్లో కానీ టేస్ట్ అనేది మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్ అంటే సింపుల్. ఎలా ఉందో తయారు చేసుకుని తిన్న తర్వాత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.